హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసుపత్రి చైర్మన్ తన బావమరిది అయిన నందమూరి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. మొన్నటి వరకు సినిమాల్లోనే చప్పట్లు కొట్టించుకున్న బాలకృష్ణ రేపటి రోజున సమాజ సేవలో ఎవరు మేటి అంటే దానికి చిరునామాగా నిలుస్తారని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అనుప్రియ పటేల్, పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ, సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఆసుపత్రి ఏర్పాటు వెనుక ఉన్న నేపథ్యాన్ని తన అత్తగారైన బసవతారకం గారు క్యాన్సర్తో పడిన బాధను చంద్రబాబు భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో క్యాన్సర్ను రాచపుండు అనేవారని, సరైన వైద్య సదుపాయాలు లేక ఆమె ఎంతో వేదన అనుభవించారని తెలిపారు. ఆమె మరణం తర్వాత ఎన్టీఆర్ గారు తీవ్రమైన వేదనకు గురయ్యారని, పేదలకు శాశ్వతంగా ఒక మంచి ఆసుపత్రి కట్టాలనే ఆయన ఆలోచనే ఈ సంస్థకు పునాది వేసిందని వివరించారు. ఆనాడు ఎన్టీఆర్ గారు ప్రభుత్వం తరపున భూమి కేటాయించినప్పటికీ 1989లో ప్రభుత్వం మారటంతో ఆసుపత్రి నిర్మాణం ముందుకు సాగలేదని, మళ్లీ 1996-97 వరకు దానిపై దృష్టి పెట్టలేకపోయామని తెలిపారు. దివంగత కోడెల శివప్రసాద్, ఎన్ఆర్ఐల సహకారంతో ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించామన్నారు. హాస్పిటల్ చైర్పర్సన్ అయినటువంటి నటరత్న నందమూరి బాలకృష్ణ గారు మొన్నటి వరకు సినిమాల్లోనే చప్పట్లు కొట్టేవాళ్ళు. రేపు రాబోయే రోజుల్లో సమాజ సేవలో ఎవరు బాగా చేస్తున్నారంటే దానికి చిరునామాగా బాలకృష్ణ గారు తయారవుతారు. అలాంటి బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క సంస్థ సక్సెస్ కారణమైనటువంటి డాక్టర్లు, మాజీ ప్రెసిడెంట్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, సిబ్బంది, దాతలు, అదే మరి క్యాన్సర్ విజేతలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాంటి అందరికి కూడా 25 సంవత్సరాల శుభ సందర్భంగా రజతోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నాకు అందరికంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తిని నేను. ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఈ యొక్క హాస్పిటల్కి కాస్తో కూస్తో ఎప్పుడు వీలైతే అప్పుడు దీనికి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. దానికి ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క సక్సెస్కి ఒక స్టోరీ కూడా ఉంటుంది. మా అత్తమ్మ బసవతారకం గారు
మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండేవారు. ఆయనకి ఎప్పుడు కూడా టైం ఉండేది కాదు. అంత పెద్ద కుటుంబాన్ని ఎంతో విలువలతో క్రమశిక్షణతో పెంచారు. కుటుంబంలో అనుబంధాలు ఆప్యాయతలు పంచారు. అందరినీ ఎంతో ప్రేమగా కేరింగ్గా చూసుకునేవారు. నా ఉద్దేశంలో చాలామంది చూశాను, కానీ అవి ఒక మానవతావాది. అలాంటి ఆవిడికి మీరు ఒకసారి చూస్తే క్యాన్సర్ రావడం చాలా బాధ కలిగింది మాకందరికీ. అయితే ఆ రోజు మనం చూసుకుంటే క్యాన్సర్ వచ్చినప్పుడు పెద్ద హాస్పిటల్స్ కూడా లేవు. ఆవిడ సఫరింగ్ కూడా చూసాం. ఆ రోజు తమిళనాడులో అడయార్, ముంబైలో టాటా ఆసుపత్రి, ఇలాంటివి 1-2 ప్లేసుల్లోనే హాస్పిటల్స్ ఉండేటివి. ఎవరైనా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు ఒక మాట మాట్లాడారు. ఆ రోజు క్యాన్సర్ అనేది డబ్బులుండే వాళ్ళకే వచ్చేదని, దాన్ని రాచపుండు అనేవాళ్ళు. అలాంటిది క్యాన్సర్ రాను రాను పెరిగే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి చాలా సఫర్ అయ్యారు. ఆవిడ సఫరింగ్ మేమంతా చూసాం. కడాన అమెరికాకు కూడా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించిన. ఎగ్జాక్ట్గా మేము ఆగస్ట్ క్రైసిస్లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి నెలలోనే, 1 నెల 2 నెలల్లోనే ఆమె చనిపోవడం చాలా బాధ కలిగింది. ఆ షాక్ నుంచి ఎన్టీఆర్ తట్టుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. అయితే ఆ రోజు ఆయనకి ఒక కోరిక, ఒక ఆలోచన, మళ్ళీ పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ఒక మంచి హాస్పిటల్ కడితే బాగుంటుందనే ఆలోచన ఆయన చేయడం, అదే విజన్. ఆ రోజు ఆయన ఆలోచనే ఆ రోజు ఇంత మునిపే రామ్మోహన్ రావు గారు చెప్పారు. ఆ రోజు ఆయన ఆలోచించి సెంటర్లో ఒక 8 ఎకరాలు 6 ఎకరాల భూమిని ఇచ్చారు. అది రిజిస్ట్రేషన్ చేశాం. ఎగ్జాక్ట్గా 4 నెలల్లో 89లో గవర్నమెంట్ పోయింది. అక్కడి నుంచి ఇది చాలా సమయం పట్టింది మాకు. ఆ సమయం మీరు చూస్తే మళ్ళీ 96, 97 వరకు దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయాం. మళ్ళీ నాకు ఒక ఆలోచన, ఈ హాస్పిటల్ని, ఎన్టీ రామారావు గారి విజన్ని, మా అత్తమ్మ గారిని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలనే సంకల్పంతో ఆనాడు ఇప్పటికి కూడా జ్ఞాపకం, కోడెళ్ల శివప్రసాదరావు గారు ఫస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉండి అన్ని బాధ్యతలు తీసుకొని ముందుకు పోయారు. అమెరికాలో తులసి గారు అక్కడుండి ఫండ్స్ అన్ని మొబిలైజ్ చేసి వారు కూడా పూర్తిగా సహకరించారు. వీరందరి సహకారంతో ఇప్పుడే డాక్టర్స్ అందరితో మాట్లాడుతున్నా, వీళ్ళందరి సహకారంతో నోరి దత్తాత్రేయ లాంటి డాక్టర్స్ అందరూ కూడా సహకరించారు. చాలామంది ఎన్ఆర్ఐలు, రాజ్యసభ సభ్యులు, వ్యాపారవేత్తల సహకారంతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టాం. టాటా ట్రస్ట్ కూడా అడిగితే ఆ రోజుట్లోనే వాళ్ళు కూడా ఉదారంగా CSR ఇచ్చారు. 2000 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ట్రస్ట్ హాస్పిటల్స్ పెద్దగా ముందుకొచ్చి ఇనాగరేట్ చేయలేదు. పిలిచిన వెంటనే ఎన్టీ రామారావు గారి పైన ఉండే అభిమానంతో, అంతేకాకుండా నాకుండే సన్నిహిత సంబంధాలతో ఆయన వచ్చి 100 పడకల ఆసుపత్రి ప్రారంభించాం. అది ఒక ఫౌండేషన్. తండ్రి ఒక మొక్క నాటితే, ఒక ఆలోచన చేస్తే దాన్ని కొడుగ్గా బాధ్యత తీసుకొని బాలకృష్ణ గారు ఈరోజు ఒక